చేయబడుతురు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు నిశ్చయించాడు, దేవుడు సంకల్పించాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు కాలాలను పొడిగిస్తున్నాడు, దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఒకని అవిధేయత పాపానికి కారణమైతే ఒకని విధేయత నీతికి కారణమైనది. ఆ ఒకరు ఎవరు అంటే ఆదాము అని ఒక మనుషుని వలన లోకములోనికి పాపము ప్రవేశించింది. పాపము ఎలా ప్రవేశించిందో మరణము కూడా ప్రవేశించింది. అందరూ పాపము చేయుటకు కారణమైంది ఒక మనిషిని అవిధేయత. ఆ మొదటి మనుషుడు ఆదాము. దేవుడు